ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరింపకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలెను గదా. హల్లెలూయా. దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప వాగ్దానము, ఈ యొక్క గద్దింపుకు మనం అందరం లోబడి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరునుగాక.